Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. నిజంగా అర్హులైన పేద కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేరాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసింది. అర్హత లేకపోయినా తప్పుడు సమాచారం ఇచ్చి రేషన్ కార్డులు పొందిన వారిని గుర్తించి కార్డులను రద్దు చేసే ప్రక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అధిక ఆదాయం ఉన్నవారు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు, భారీ జీతాలు పొందుతున్న ప్రైవేటు ఉద్యోగులు కూడా రేషన్ కార్డులు వినియోగిస్తున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో బయటపడింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రత్యేక డ్రైవ్ లో అనేక ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేస్తూ నెలకు భారీ జీతాలు పొందుతున్న కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఇప్పటికీ రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనాలు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. కొందరకు నెలకు 50,000 నుంచి 2 లక్షల వరకు జీతాలు పొందుతున్నప్పటికీ పేదల కోసం ఉద్దేశించిన రేషన్ సదుపాయాలను వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేస్తున్న వారు, సంవత్సరానికి 6 లక్షల పైగా ఆదాయం కలిగిన వారు కూడా రేషన్ కార్డులు కొనసాగిస్తున్నట్లు డేటా విశ్లేషణలో బయటపడింది. దీంతో ప్రభుత్వం వీరిని అనర్హులుగా ప్రకటిస్తూ కార్డులను రద్దు చేసే చర్యలు చేపడుతోంది. పెద్ద మొత్తంలో ఆస్తులు కలిగిన వారి వివరాలు కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇప్పటి వరకు తమ తల్లిదండ్రుల రేషన్ కార్డులో సభ్యులుగా కొనసాగడం వల్ల వారి పూర్తి ఆదాయ వివరాలు బయటపడలేదు. అయితే విడిగా కొత్త కుటుంబాలుగా కార్డులు పొందిన తర్వాత వారి ఆదాయం, ఉద్యోగ వివరాలు డేటాబేస్లో కనిపించకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్ణయించిన పరిమితికి మించి భూములు కలిగి ఉన్న వారికి కూడా ప్రభుత్వం గుర్తిస్తోంది. ముఖ్యంగా 3.2 ఎకరాల మించి తరి భూమి లేదా 7.2 ఎకరాల మించి కుష్కి భూమి ఉన్నవారు అర్హత కోల్పోతారని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి భూస్వాములు కూడా రేషన్ కార్డుల ద్వారా లబ్ధి పొందుతున్నట్లు గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యల ప్రధాన ఉద్దేశం నిజమైన పేదలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చూడటమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అర్హత లేకుండా రేషన్ కార్డులు పొందిన వారి కారణంగా నిజమైన లబ్ధిదారులు నష్టపోతున్నారని భావిస్తోంది. భూ రికార్డులు, ఇతర ప్రభుత్వ డేటాబేస్లతో అనుసంధానం చేసి సమగ్ర పరిశీలన నిర్వహిస్తోంది. ఇంటింటి సర్వేలు నిర్వహిస్తూ కుటుంబాల ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చి రేషన్ కార్డులు పొందినట్లు తేలితే కార్డును రద్దు చేయడంతో పాటు అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.